మాధవ్ గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని చక్రిని తిట్టిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు మాధవ్ గురించి గుండె పగిలే నిజం ఏం తెలుసుకుంది మహాలక్ష్మి? చక్రిని తిట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మికి జరిగిన అన్యాయం గురించి కేశవ, కన్నా, మాధవ, ఇటు చక్రి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అంత మూర్ఖత్వంగా ప్రవర్తించడం ఏంటి? వాళ్ళు ఆవేశంలో ఉన్నారు. అందుకే తన కూతురికి ఎంత అన్యాయం జరుగుతుందని కూడా ఆలోచించకుండా ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించారు అంటూ ఎంతగానో బాధపడుతూ అందరూ కూడా బాధపడుతూ ఉండగా మహాలక్ష్మి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన తప్పు చేశామన్నయ్య, చిన్నోడినైనా కన్నాను పంపించాము, అదే నేను వెళ్ళుంటేనా ఆ వదినకు ఇంత అన్యాయం జరగకుండా చూసుకునేవాణ్ణి. నీ ఆవేశం గురించి తెలుసు కదరా, అక్కడ ఏదో గొడవ జరుగుతుందని ముందుగానే ఊహించే మహాలక్ష్మి చక్రిని వద్దంది. కన్నాను తోడుగా పంపించాము, ఎందుకంటే ఒంటరిగా వెళ్తే ఈ బాధలో తిరిగి వచ్చేది కాదు. అవునన్నయ్య, వదిన బాధపడుతూ ఉంది. అప్పుడు నేను వదిన బాధను ఎలా ఆపాలో తెలియక ఆకలేస్తుంది వదిన అంటూ మాట్లాడేసరికి వదిన జరిగిన విషయమంతా మర్చిపోయి నాతో కూర్చుని భోజనం చేసింది. లేదంటే వదిన ఏడుస్తూనే ఉండేది అని చెప్పాను. గానే అయ్యో, అయినా అన్యాయమే కదా, ఎంతో కష్టపడి చదువుంటుంది, రాత్రుల్లో నిద్ర మానుకుని మరీ చదువుంటుంది అనగానే అలాంటిదేమి ఉండదన్నయ్య, ఎందుకంటే సర్టిఫికెట్స్ పోయినా మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెచ్చుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒకరిది అలాగే ఇల్లు కాలిపోతే సర్టిఫికెట్స్ కోసం కంప్లైంట్ ఇస్తే డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇచ్చారు అనేసరికి మరి ఈ విషయం మహాలక్ష్మికి అనగానే మహాలక్ష్మికి తెలిసే ఉంటుందిలే అన్నయ్య అంటూ మాధవ, ఇటు చక్రి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అని ఇంకా చెప్పడంతో చక్రికి ఎందుకో మనసాగక మహాలక్ష్మి కోసం గదిలోకి వెళ్తాడు. అప్పటికే మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి అయ్యో మహాలక్ష్మి గారు, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఏడుస్తూ ఉంటారనే నేను వచ్చాను అనగానే మరి ఏడుస్తూ ఉండకపోతే కథాకళి ఆడతాను అనుకున్నారా? సర్టిఫికెట్స్ అండి, నా సర్టిఫికెట్స్ ఎంతో కష్టపడి చదివాను, మెరిట్ ఎన్నో ర్యాంకులు తెచ్చుకున్నాను. ఆ సర్టిఫికెట్స్ పోతే నాకు బాధ ఉండదా? మా అమ్మ నాన్న నా మీద అంత కక్ష కట్టడం ఏంటండి? పైగా మా అన్నయ్య కూడా దుర్మార్గంగా మాట్లాడాడు. మా వదిన కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా నాకు అబద్ధం చెప్పి మరీ తీసుకువెళ్ళింది అంటూ ఇంకా మహాలక్ష్మి ఏడుస్తుంది. అయ్యో మహాలక్ష్మి గారు, మీరు ఏడవద్దు, మీరు అనుకోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే సరేనండి, నేను బాధపడను, కానీ నాకు ఒక హెల్ప్ చేస్తారా అని చెప్పనేసరికి హెల్పా చెప్పండి, నాకు జాబ్ చూస్తారా? నా సర్టిఫికెట్స్ రావడానికి సుమారు 2 నెలలు పడుతుంది. అప్పటి వరకు ఖాళీగా ఉండాలంటే చాలా బోరింగ్గా ఉంది. నాకు ఏదో ఒక జాబ్ చూడండి అనేసరికి ఇది నమ్మ జాబ్ చూడమని మళ్ళీ మొదలెట్టిందిరా. చిచి, మహాలక్ష్మి గురించి నేను ఎలా మాట్లాడుతున్నానేంటి? సరే మహాలక్ష్మి గారు, ఏదో ఒకటి చూస్తాను అనుకుంటూ అక్కడి నుంచి అనవసరంగా గదిలోకి వెళ్ళి వాదారుద్దాము అనుకున్నాను. కానీ వాదార్చకుండా ఆవిడే నాకు జలక్కిచ్చేటట్టు చేసుకున్నాను అని చక్రి బాధపడుతూ బయటికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే తన ఫ్రెండ్ను కలవడానికి వెళ్తాడు. తనకి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో జాబ్ ఏదో ఒకటి ఇవ్వమని మహాలక్ష్మి గురించి చెప్పి జాబ్ ఇవ్వమని బ్రతిమాలడానికి వెళ్తాడు. అయినా కంపెనీ నాది కాదరా, మా నాన్నది, మా నాన్న ఒప్పుకోడు. అయినా ఇప్పుడు ఏ వేకెన్సీస్ లేవు అని చెప్పిన తన ఫ్రెండ్ను బ్రతిమాలి అట్లీస్ట్ ఇంటర్వ్యూ అయినా చేయరా, జాబ్ రాకపోయినా పర్వాలేదు, తనకు ఇంటర్వ్యూ చేశారు అన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది కదా. ముందు ఇంటర్వ్యూ చెయ్యి, తర్వాత వేకెన్సీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటానని చెప్పు, అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనగానే నా వల్ల కాదురా అనగానే ఇంకా వాడు తనకు చేసిన హెల్ప్స్ అన్నీ కూడా గుర్తు చేసేసరికి సరే చేస్తానులే, ఏడవకు అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ అయితే చేసేసరికి సరే చేస్తాననగానే సరే అదే విషయం అని ఇంటికి వచ్చి చాలా సంతోషంగా మహాలక్ష్మి గారు అంటూ చాలా సంతోషంగా వచ్చి చెప్తాడు. ఏంటండి అనగానే మీరు జాబ్ కావాలి అన్నారు కదా, మా అన్నయ్య మీకు ఒక జాబ్ చూశాడు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇంటర్వ్యూ దగ్గరికి తీసుకువెళ్తాడు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి
కాళేశ్వరరావు ఫోన్ చేస్తాడు. కాళేశ్వరరావు ఫోన్ చేసేయడానికి ముందు మహాలక్ష్మికి జాబ్ చూశానని చెప్పాడు కదా చక్రి, మాధవే చూశాడన్నాడు కదా. మాధవ్ అడుగుతాడు, ఒరే నేను జాబ్ చూశానని చెప్తావేంట్రా, నేనేమన్నా ఆర్కిటెక్ట్నా? జాబ్ చూశానని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇప్పుడు నేను మంచివాడిని కాదు, నేను అబద్ధం చెప్పాను, మోసం చేశాను అని అనుకుంటుంది కదా. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేసింది సరిపోక నన్ను కూడా తప్పుడు మనిషిలా క్రియేట్ చేయాలనుకుంటున్నావా? మహాలక్ష్మికి అబద్ధం చెప్పొద్దురా, నిజం చెప్పేద్దాము అని చెప్పి ఇంకా మాధవ్ చెప్పగానే ప్లీజ్ అన్నయ్య ఇంటర్వ్యూనే కదా, ఏం కాదు, ప్లీజ్ అన్నయ్య అంటూ బ్రతిమాలి అక్కడి నుంచి చక్రి వెళ్ళిపోతాడు. ఈ అబద్ధాలు ఎక్కడికి దారితీస్తాయో ఏంటో, వీడికి ఎంత చెప్తున్నా కానీ నా మాట వినిపించుకోడు వీడు అని మాధవ్ తిట్టుకుంటాడు. మహాలక్ష్మిని తీసుకువెళ్ళి తన ఫ్రెండ్ కంపెనీ ఉంది కదా, కన్స్ట్రక్షన్స్ కంపెనీ, అక్కడికి తీసుకువెళ్తాడు. రండి మహాలక్ష్మి గారు, ఇదే అన్నీ చెప్పిన ఆఫీసు, వెళ్ళండి. లోపలికి వెళ్ళాక మహాలక్ష్మి అని చెప్తే లోపలికి పిలుస్తారు, వెళ్ళి ఇంటర్వ్యూ జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా లోపలికి వెళ్తుంది మహాలక్ష్మి. వెళ్ళిన తర్వాత అతను ఇంటర్వ్యూ చేస్తాడు. తనకు తెలిసిన రీతిలో ఇంటర్వ్యూ చేసేసరికి మహాలక్ష్మి ప్రతి ప్రశ్నకు కూడా చాలా చక్కగా సమాధానం చెప్తుంది. చెప్పేసరికి ఈవిడింత మెరిట్ స్టూడెంట్ కదా, తను ఇలా సమాధానాలు చెప్తుంటే ఉద్యోగం లేదు అని ఎలా చెప్పగలను? అయినా ఉద్యోగం తర్వాత ఇస్తాను, ముందు ఫీల్డ్ వర్క్కి వెళ్ళి ఈ రోజంతా స్పెండ్ చేశాక ఆ తర్వాత ఉద్యోగం కోసం వెయిట్ చేయమని చెప్తే సరిపోతుంది. నాన్న ఊరి నుంచి వచ్చాక అప్పుడు చూద్దాము అని వాడు అనుకుంటాడు. వాడు అనుకుని వెంటనే మహాలక్ష్మికి లోపలికి రమ్మని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫీల్డ్ వర్క్కి వెళ్ళమంటాడు. ఆ ఫీల్డ్ వర్క్ ఎక్కడ, మాధవ ఎక్కడైతే తాపి పని చేస్తాడో అక్కడికి వెళ్ళిన తర్వాత మాధవని చూస్తుంది మహాలక్ష్మి. ఇదేంటి, నువ్వేంటి పెద్ద ఎక్కడున్నావు అని చెప్పాను. కానీ అమ్మ మహాలక్ష్మి అని చెప్పనేసరికి నువ్వు పెద్ద ఆర్కిటెక్ట్ కదా, మరి ఇక్కడ తాపి పని చేస్తున్నావేంటి, ఈ వర్క్ చేయడం ఏంటి పెద్ద అని చెప్పి ఇంకా అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటాడు. అది కాదమ్మా, నేను నువ్వు అనుకుంటున్నట్టు ఆర్కిటెక్ట్ని కాదు, తాపి మేస్తున్నాని చెప్పాను. కానీ మరి మీ తమ్ముడు పెద్ద ఆర్కిటెక్ట్ మా అన్నయ్య అని చెప్పాడు అనగానే వాడు ఎందుకు నీతో అలా చెప్పాడో నాకు తెలియదు. నేను నీకు అబద్ధం చెప్పలేను, నేను నిన్ను మోసం చేయలేను, అందుకోసమనే నీకు నేను నిజం చెప్తున్నాను. నేను ఆర్కిటెక్ట్ని కాదు, నేను తాపి మేస్తని మాత్రమే. సారీ అమ్మా అని చెప్పాను. కానీ ఇంకా మహాలక్ష్మికి చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ కలుగుతుంది. ఇంకా బాధ కలిగేసరికి అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడి నుంచి సరాసరి గుడికి వెళ్ళిపోతుంది. గుడికి వెళ్ళిపోయేసరికి ఇంకా మహాలక్ష్మి అలా గుడికి బాధగా వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు. పాపం మహాలక్ష్మి ఈ నిజాన్ని తట్టుకోలేకపోయిందేమో, చక్రిగాడిని నమ్మి ఆడితో తాళి కట్టించుకుని మరీ ఇంటికి వచ్చింది, ఇప్పుడు మహాలక్ష్మికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఇంకా మాధవ తన పని తాను చేసుకుంటాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి మహాలక్ష్మి బయటికి రాలేదేంటి అని చక్రి అటు తిరిగి చూసి అక్కడికి వెళ్ళేసరికి ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఏంట్రా ఇంటర్వ్యూ ఇంకా కంప్లీట్ కాలేదా అనగానే ఎప్పుడో మహాలక్ష్మి వెళ్ళిపోయింది కదా, ఇప్పటి వరకు ఏంటి అని చెప్పనేసరికి మహాలక్ష్మి వెళ్ళిపోయిందా, మహాలక్ష్మి ఇంటికి కానీ వెళ్ళిపోయిందా ఏంటి అనుకుంటూ ఇంటికి వచ్చేసరికి చక్రి వీళ్ళంతా కూడా మాధవ వీళ్ళంతా కూడా ఇంటి దగ్గర చూస్తూ ఉంటారు మహాలక్ష్మి కోసం. మహాలక్ష్మి ఎదురా అని చెప్పాను. కానీ ఏమో అన్నయ్య నాకేం తెలుసు అంటూ చక్రి చెప్పిన సమాధానానికి నేను మహాలక్ష్మికి తాపి పని చేస్తూ ఉండగా చూసింది, నేను నిజం చెప్పేసేనరా అని చెప్పాను. కానీ నిజమేంటన్నయ్య, అసలు ఏమి నిజం గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏమి నిజమేంటి, నేను తాపి మేస్త్రిని అని చెప్పకుండా పెద్ద ఆర్కిటెక్ట్ అని చెప్పింది కదా మహాలక్ష్మి. నేను తాపి పని చేస్తూ చూసింది, నన్ను అడిగితే నేను అబద్ధం చెప్పలేను కాబట్టి నిజం చెప్పేశాను. అది తట్టుకోలేక మహాలక్ష్మి ఎక్కడికో వెళ్ళినట్టుంది, ఎక్కడికైనా వెళ్ళిపోయిందో ఏంటో. ఎందుకన్నయ్య ఇంత చిన్న విషయాన్ని అంతరార్థాంతం చేస్తున్నావా అనగాని ఏంట్రా నీకేమన్నా పిచ్చా ఏంటి, చిన్న విషయం అంటావేంటి, ఇది చాలా పెద్ద విషయం, నీకు అర్థం కావట్లేదు, వెళ్ళు మహాలక్ష్మి ఎక్కడుందో వెతికి తీసుకురా అని మాధవ్ పంపిస్తాడు. మహాలక్ష్మి కోసం మొత్తం తిరిగి ఒక గుడి దగ్గరికి దేవుణ్ణి నమస్కరించుకుందాము అన్న ఉద్దేశంతో
గుడి దగ్గరికి వెళ్ళేసరికి మహాలక్ష్మి కూర్చుని ఏడుస్తుంది. మహాలక్ష్మి గారు, మీరు ఎక్కడున్నారా? ఏమైపోయారండి అనగాని, అసలు మీకు బుద్ధుందా? మీరు ఎంత దారుణంగా ఎంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారని అస్సలు అనుకోలేదు. మీరు అసలు ఈ రకంగా ఉంటారని అనుకోలేదు. అయినా మీ అన్నయ్య పెద్ద ఆర్కిటెక్ట్ అని చెప్పి నన్ను మోసం చేశారు. మీరు ట్రావెల్ బిజినెస్ అని చెప్పి మోసం చేశారా? మీ తమ్ముడు కూడా ఏదో మెకానిక్ అని చెప్పి మీ బైక్ మెకానికర్ అని చెప్పి మోసం చేశారా? అంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలేనమాట. మిమ్మల్ని నమ్మి నేను ఇంటి నుంచి మా ఇంట్లో వాళ్ళని మోసం చేసి వాళ్ళ పరువు పోగొట్టి నేను బయటికి వచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజు అర్థమైంది. అసలు అంత ఈజీగా ఎలా అబద్ధం చెప్పగలుగుతున్నారండి? మీకు అబద్ధం చెప్పాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? మీకు అబద్ధం చెప్పినప్పుడు కూడా గిల్టీనెస్ రాలేదా? ఎప్పుడైనా అబద్ధం చెప్తే వణుకు టెన్షన్ మొదలవుతుంది, అబద్ధాన్ని చెప్పే బాధ ఉంటుంది. ఏంటిదంతా నాకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. అయినా మీకు బుద్ధి జ్ఞానం లేదు. మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు నాకు బుద్ధి జ్ఞానం లేదు. అంతేలే, తల్లి ఉండుంటే, తల్లి పెంపకంలో పెరుగుంటే ఇలా అబద్ధాలు చెప్పి అమ్మాయిల్ని మోసం చేసి మోసపూరితంగా తాళి కట్టే అవసరం మీకు ఉండదు కదా. మీరు చెప్పినవన్నీ నిజమని నమ్మి నేను చాలా మోసపోయాను. ఎంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. చిచి, మీలాంటి వాళ్ళని నమ్మి ఇంటి నుంచి బయటికి రావడం నేను చేసిన పెద్ద పొరపాటు అని చాలా టెన్షన్ పడుతూ మాట్లాడేసరికి ఇంకా వెళ్ళి మీ మొహం నాకు చూపించకండి, నేను ఇంటికి రాను. చిచి, మీలాంటి వాళ్ళ ఇంట్లో అందుకే ఏ ఆడపిల్ల అడుగు పెట్టుండదు. ఇలాంటి అబద్ధాలు కోరి ఇంట్లో ఆడపిల్లలు అడుగు ఎందుకు పెడతారు? అందుకే మీ అన్నదమ్ములు ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదు అని మహాలక్ష్మి మాట్లాడిన మాటలకు చక్రికి చాలా కోపం వచ్చి మహాలక్ష్మి మీద చెయ్యెత్తుతాడు. ఏంటి, కొడతారా? ఏ హక్కుతో నన్ను కొడతారు? మీరు నా మెడలో తాళి కట్టాను అనే హక్కుతో కొడతారా? ఈ తాళే నా మెడలో లేకుండా తెంపి పాడేస్తాను అంటూ మహాలక్ష్మి చాలా కోపంగా మాట్లాడుతుంది. అది కాదు మహాలక్ష్మి గారు, ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేనండి అంటూ ఇంకా చక్రి రండి మీరు అని చెప్పాను. కానీ నేను రాను, మీరు వెళ్ళండి, నాకు మనసు కుదుట పడిన తర్వాత వస్తాను అని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి చక్రి ఇంటికి వచ్చేస్తాడు. అంతా నీ వల్లే అన్నయ్య, నీ వల్లే, నువ్వే చేసావు అని మహాలక్ష్మి గురించి మాధవ్తో గొడవ పడుతూ ఉంటాడు. ఏంట్రా అన్నయ్యనంటున్నావు? నువ్వు అబద్ధాలు చెప్పి నువ్వు మోసం చేసి అన్నయ్యని నువ్వు మాట్లాంటావేంటి? అయినా నీకు అబద్ధం చెప్పడం చాలా ఈజీరా. ఎదుటి వాళ్ళకి ఎంత మనసుకు బాధ అనిపిస్తుందో తెలుసా? నిజం చెప్తే ఒకసారి కాకపోతే ఒక్కసారైనా అర్థం చేసుకుంటారు, వాళ్ళు నిజాయితీగా ఉన్నారు అని అనుకుంటారు. నువ్వు లేనిపోని గొప్పలు చేసి గొప్పగా చెప్పావు. ఇప్పుడు చూడు, మహాలక్ష్మి వదినకి కోపం వచ్చి వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతా నీ వల్లే జరిగింది ఇదంతా అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా చాలా బాధ కలుగుతుంది చక్రికైతే. నేనేమీ కావాలని చేయలేదు కదరా, నేనేదో కావాలని చేసినట్టు నువ్వు నన్ను తప్పు పడుతున్నావు. నేనేమీ తప్పుడు పని చేయలేదు కదా. మహాలక్ష్మి సంతోషంగా ఉంటుంది, మన ఇంటికే వస్తుందని కలలు కనలేదు, కానీ వచ్చింది. రావడం వల్ల నేను ఏమీ చేయలేకపోయాను అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. చక్రి ఇటు మాధవ కేశవ ఇద్దరు కూడా నీ వల్ల అంటూ కాలర్లు పట్టుకుని కొట్టుకునే స్థితికి వస్తారు. వాళ్ళిద్దరినీ కూడా మాధవ విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒరే ఆపండ్రా, వెళ్ళి మహాలక్ష్మిని బ్రతిమాలుకుంటే మహాలక్ష్మి ఇంటికి వస్తుంది కదా. మీ ఇద్దరు ఎందుకురా గొడవ పడతారు? మీ ఇద్దరు గొడవ పడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒరే ఆపండ్రా అంటూ మాధవ విడదీసే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి నీ వాళ్ళేరా అన్నయ్య వదిన ఇలా వెళ్ళిపోయింది అంటూ ఇంకా కేశవన్న మాటలకు చక్రికి కూడా ఆవేశం ఎక్కువే కదా. కేశవను కొట్టబోయి మాధవ చెంప చెల్లు మనిపించేసరికి అలా ఆగిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి వస్తుంది. ఆ మాధవని చెంప మీద కొట్టడంతో మహాలక్ష్మి రావడంతో తల దించుకుని ఇంకా మాధవ చాలా బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు.
తన వంటగదిలోకి వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు మీరిద్దరూ కొట్టుకుంటున్నారు? నేనేమి ఇంటికి రాను అని చెప్పలేదు కదా, మరి ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు? అనవసరంగా పెద్దిని కొట్టారు. అసలు మీకు బుద్ధి జ్ఞానం లేదు. ఏంటి చక్రి గారి ఇదంతాను? మీరు అబద్ధం చెప్తారా, మోసం చేస్తారా? తప్పులు మీరు చేసి మీ అన్నయ్య మీ ఒంటి మీద చేయి వేసుకోవడం ఏంటి? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆవేశంలో చేసే పనుల వల్ల ఎంతటి అనర్థాలు వస్తాయో మీకేమన్నా తెలుసా? అసలు మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలా గొడవ పడుతూనే ఉంటారా? చిచి అనుకుంటూ మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. అటు మాధవ్ బాధపడడం, ఇటు చక్రి చూసి మహాలక్ష్మి బాధపడడం చూసి చక్రి అయితే బయటికి వెళ్ళిపోయి, నేను ఇదంతా ఎందుకు చేశాను? అబద్ధం చెప్పాను, మోసం చేశాను. నేను ఇంత మోసం చేయకుండా ఉండాల్సింది. మహాలక్ష్మి గారికి అబద్ధం చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. నేను అసలు అబద్ధం చెప్పకుండా ఉండుంటే ఈరోజు అన్నయ్యని నేను చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు. అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. కన్న తండ్రిలా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూశాడు. అలాంటి అన్నయ్య ఒంటి మీద మేము చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఇంకా ఈ చేత్తోనే కదా అని ఇంకా చెంపల మీద కొట్టేసుకుని ఇంకా కొట్టుకుంటుండగా మహాలక్ష్మి బయటికి వస్తుంది. బయటికి వచ్చి చక్రి అలా కొట్టుకోవడం చూసి నేను కొట్టానని తన చెంపలు తానే వాయించుకోవడం చూస్తుంది మహాలక్ష్మి. వెంటనే వంటగదిలోకి వెళ్ళేసరికి మాధవ ఉంటాడు. ఇంకా మాధవ కళ్ళంట నీళ్లు పెట్టుకునేసరికి మహాలక్ష్మి రావడంతో కన్నీళ్లు తుడుచుకోవడంతో ఏంటి పెద్ద బాధపడుతున్నావా అని చెప్పాను. కానీ లేదమ్మా, లేదు, బాధపడడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి లేదు పెద్ది, మీరు బాధపడకుండా ఎందుకుంటారు? తమ్ముడు కొడితే అన్నగారుగా మీరు తల దించుకున్నప్పుడే నాకు అర్థమైంది మీరు ఎంతలా బాధపడుతున్నారో. లేదమ్మా, నేనేమీ బాధపడడం లేదు. ఎందుకంటే కొట్టింది నా తమ్ముడు. ఆవేశంలో ఉన్న వాళ్ళిద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాను. అలాంటిటప్పుడు వాళ్ళు నన్ను కొట్టినందుకు నేను అంతలా బాధపడవలసిన అవసరం లేదు అంటూ మహాలక్ష్మికైతే మాధవ చెప్పేసేసరికి ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చక్రి వస్తాడు. చక్రి వచ్చి నన్ను క్షమించన్నయ్య, నేను కావాలని కొట్టలేదు అనగాని, క్షమాపణ నాకు కాదురా చెప్పాల్సింది, నువ్వు నా బిడ్డ లాంటి వాడివి. బిడ్డ తప్పు చేస్తే నన్ను క్షమాపణ అడగవలసిన అవసరం లేదు. నువ్వేదో ఆవేశంలో ఉన్నావు, పొరపాటున కేశవను కొట్టబోయి నాకు ఆ చెయ్యి తగిలింది అంతే. నేను దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. కేవలం మహాలక్ష్మికి నువ్వు అబద్ధం చెప్పావు, తనని మోసం చేశావు. తను ఎంత బాధపడుతూ ఉంటుంటుంది? బాధ పెట్టడం తప్పే కదా, క్షమాపణ అడుగు అనగానే సారీ మహాలక్ష్మి గారు, మీకు నేను అబద్ధం చెప్పాల్సింది కాదు అనగానే, మీరు అబద్ధం చెప్పేశారు కదా, అయినా ఎందుకు అబద్ధాలు చెప్పడం? మీ వాళ్ళు ఏం చేస్తే అదే అని చెప్పొచ్చు కదా. అలా చెప్పడం వల్ల నిజాయితీగా కూడా ఉంటుంది. మీరు అబద్ధం చెప్పడం వల్ల ఒక తప్పుడు మనిషిగా ఉండిపోతారే తప్ప మీరు నాకు నిజం తెలిసిన రోజున నేను ఎంత బాధపడతానో మీకు అర్థం కావట్లేదు. మీరు రీగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు అంటూ మాట్లాడేసరికి, లేదు మహాలక్ష్మి గారు, క్షమించండి. ఇక మీదట నేను ఎప్పుడూ మీకు ఏ విషయంలో కూడా అబద్ధం చెప్పను, నిజం మాత్రమే చెప్తాను అని మహాలక్ష్మికి చక్రి అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత ఈలోపు కన్నా, కేశవ అందరూ వస్తారు. అందరూ వచ్చేసరికి, సారీ అన్నయ్య, నాతో గొడవ పడ్డం వల్లే కదా వాడు నిన్ను కొట్టాడు అంటూ కేశవ క్షమాపణ చెప్తాడు. ఎప్పుడు మీ నలుగురు అన్నదమ్ములు కలిసి కట్టుగా ఉండాలి అనగానే, మాతో నువ్వు ఉంటావా వదినా అని చెప్పి కన్నా అనేసరికి, ఉంటాను, మీతోనే ఉంటాను, సరేనా? నాకు ఎక్కడ ఇల్లు చూడొద్దు పెద్ది, నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఈ ఇంట్లో ఉండే మీ అందరి సపోర్ట్తోనే గొప్ప స్థాయికి వెళ్తాను అని మహాలక్ష్మి చెప్తుంది. చక్రికి చాలా ఊరట అనిపిస్తుంది. అమ్మయ్య, ఏ ఇబ్బంది లేదు అని చాలా సంతోషంగా అనుకున్న తర్వాత, మరి ఆ ఇంటర్వ్యూ ఏంటి? ఆ ఇంటర్వ్యూ విషయంలో కూడా మీరు అబద్ధం చెప్పారు కదా, నిజానికి అది నిజమైన ఇంటర్వ్యూయేనా, అది కూడా అబద్ధమేనా అంటూ మాట్లాడేసరికి చక్రి తడబడుతూ ఉంటాడు. మళ్ళీ మీరు అబద్ధం చెప్పారా నాకు అని చెప్పాను. కానీ కాదు మహాలక్ష్మి గారు అనేసరికి, అయితే మీ ఫ్రెండ్కు ఫోన్ చేయండి అంటూ మాట్లాడుతుండగానే
మీ ఫ్రెండ్కు ఫోన్ చేయండి అంటూ ఉండగానే ఫ్రెండా వాడు బిజీగా ఉంటాడు అనగానే వాడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి అనేసరికి మహాలక్ష్మి అందరి ముందు ఫోన్ స్పీకర్ ఆన్ చేయమనగానే ఫోన్ లిఫ్ట్ చేసి కన్నా స్పీకర్ ఆన్ చేస్తాడు. చెప్పరా అని చెప్పాను కానీ నువ్వు చెప్పినట్టుగానే మహాలక్ష్మికి ఇంటర్వ్యూ ఉన్నట్టుగా క్వశ్చన్స్ అడిగాను. తను మెరిట్ స్టూడెంట్ కాబట్టి ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పింది. కానీ ఇది ఉత్తుత్తి ఇంటర్వ్యూ అని మా కంపెనీలో ఎలాంటి వేకెన్సీస్ లేవు అన్న విషయం తెలిస్తే మాత్రం మహాలక్ష్మి మమ్మల్ని ఏమన్నా కానీ నేను అస్సలు ఊరుకోను, నీ పేరే చెప్పేస్తాను అని అవతల వాళ్ళ ఫ్రెండ్ చెప్పేసరికి నువ్వేమీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదురా అన్నీ మహాలక్ష్మి వింటుంది. సరే చాలా థ్యాంక్స్ రా బాబు అంటూ ఇంకా చక్రి అనడంతో ఫోన్ పెట్టేస్తాడు. మీకు ఇప్పుడే కదా చెప్పాను, ఇప్పుడు కూడా నాకు నిజం చెప్పాలని అనిపించలేదు. ఏంటి పెద్ద ఇది, మీ తమ్ముడేంటి ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు? వీడొక్కడే డిఫెక్ట్, వీడు అన్ని అబద్ధాలే చెప్తాడు. ఇక మీదటి నుంచి నువ్వు అబద్ధం చెప్పడానికి వీల్లేదురా, మహాలక్ష్మి విషయంలో అస్సలు అబద్ధం చెప్పడానికి వీల్లేదు అంటూ చెప్పేసేసరికి లేదన్నయ్య నేను అసలు అబద్ధం చెప్పను, ముఖ్యంగా మహాలక్ష్మి గారి విషయంలో అస్సలు అబద్ధం చెప్పను అంటూ చెప్పేసేసరికి ఏమోరా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలానే ఉన్నాయి, మహాలక్ష్మి పాపం ఏమైపోతుందో ఏంటో అనుకుంటూ అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు. మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా నా సర్టిఫికెట్స్ తిరిగి తెచ్చుకోవాలి, ఇప్పుడు నేను అప్లై చేయాలి అంటే కాలేజీ దగ్గరికి వెళ్ళాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా కన్నా వస్తాడు. వదిన ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అనగానే నా సర్టిఫికెట్స్ కాల్ చేశారు కదా కన్నా, అవి ఎలా అప్లై చేయాలో అని ఆలోచిస్తున్నాను వదిన, రేపు మనం కాలేజీ దగ్గరికి వెళ్ళి అప్లై చేద్దామా? నేను రేపు ఖాళీయే, మన ఇద్దరం వెళ్ళి ఆ సర్టిఫికెట్స్ అప్లై చేసి వద్దాం. ఇలా కాలిపోయిందని అని చెప్పాను కానీ అసలు దానికి ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనగానే అయితే నాకు తెలిసిన సార్ ఉన్నారు, సార్కు ఫోన్ చేసి ఇలా సర్టిఫికెట్స్ ప్రాబ్లం అయింది అని ముందు చెప్తాను అనగానే మరి ఈ విషయం అంతా చెప్తేనే కానీ మీ సారు అనగానే ఆ సార్కి తెలిసింది ఎవరొకరు ఉంటారు, ఏం చేయాలో చెప్తారు, ముందు ఫోన్ చేసి వస్తాను అని వెంటనే వెళ్ళబోయేసరికి వెనకాల మహాలక్ష్మి వస్తుంది. ఫోన్ స్పీకర్లో పెట్టి సార్ నేను కన్నాని అనగానే చెప్పు కన్నా. సార్ మా వదినకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, మా వదిన అని చెప్పి అనేసరికి పర్వాలేదు చెప్పు కన్నా అనగానే మొత్తం విషయం చెప్తారు. నో ప్రాబ్లం కన్నా, ముందు మీ వదిన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇలా సర్టిఫికెట్స్ కాలిపోయాయి అని చెప్పమను, చెప్పిన తర్వాత ఏ కాలేజీ ఏంటి అని అంటారు, అన్న తర్వాత మొత్తం వివరాలన్నీ చెప్పమని చెప్పు. అప్పుడు వాళ్ళు ఒక లెటర్ రాసి కాలేజీకి పంపిస్తారు. ఆ కాలేజీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ తీసుకున్నట్టుగా సర్టిఫికెట్స్ మీకు ఇవ్వమని చెప్పినట్టుగా లెటర్లో ఉంటుంది. ఆ లెటర్ వాళ్ళు తీసుకుని 1 or 2 వీక్స్లో మీ వదినకి డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇస్తారు. నో ప్రాబ్లం, అన్నీ సాల్వ్ అయిపోతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. డూప్లికేటే కాబట్టి ఒరిజినల్ టైప్లోనే వస్తుంది కానీ డూప్లికేట్ అని రాసి ఉంటుంది. అయినా మీ వదిన కరెక్టే కదా, కాలిపోవడం తను మెరిట్ స్టూడెంట్ అంతా కరెక్టే కాబట్టి ఎలాంటి ఇష్యూ ఉండదు అని చెప్పి మహాలక్ష్మికి అయితే సలహా ఇస్తాడు వాళ్ళ సార్. అయితే సలహా ఇచ్చేసరికి మహాలక్ష్మి చాలా సంతోషంగా చాలా థ్యాంక్స్ కన్నా అని చెప్పాను కానీ అయ్యో వదిన మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకు, రేపు మనం కాలేజీ దగ్గరికి వెళ్ళి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత మనం కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికెట్స్ కంప్లైంట్ కాగితం తీసుకుని వెళ్ళి ఆ సర్టిఫికెట్స్ తీసుకుందాం వదిన అనగానే డన్ కన్నా, రేపు ఉదయాన్నే వెళ్దాము, ఈ 2 అయిపోతాయి. కానీ పోలీస్ స్టేషన్ అంటే నాకు భయం అని చెప్పనేసరికి భయమేమీ ఏమి ఉండదులే వదిన, మీరు టెన్షన్ పడకండి, మీరేమీ తప్పు చేసి ఆ సర్టిఫికెట్లు వేరే వాళ్ళు ఏమీ మీ సర్టిఫికెట్గా ఏమీ చేసుకోవట్లేదు కదా, మీ సర్టిఫికెట్సే కదా, మీరు ఇంకే విషయంలోనూ టెన్షన్ పడకండి వదిన అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా మహాలక్ష్మి అయితే మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాలని సిద్ధపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని. మహాలక్ష్మి చక్రి గురించి అన్ని విషయాలు తెలుసుకుని మాధవ కూడా చాలా మంచివాడు, చక్రిని కూడా తన మాటలతో మహాలక్ష్మి మార్చేసింది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి మహాలక్ష్మికి చక్రి మీద ప్రేమ ఎలా కలుగుతుందో. మహాలక్ష్మి చక్రి జోడీ మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.